హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ చూస్తుంది. మీకేం కాదు, మా రోషన్ గారికి సర్ప్రైజ్. వాడు స్కూల్ పోవడానికి ఊరికి సతాయిస్తుందని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇప్పించిన. ఏదైనా కొనిపి పప్ప, ఏదైనా కొనిపిస్తే నేను స్కూల్ పోతా అంటే సరే అని చెప్పేసి నిన్న సిటీకి తీసుకొచ్చాను. దీన్ని ఏమంటే స్కేటింగ్ స్కూటీ. స్కేటింగ్ స్కూటీ అంటే తెలుసు కదా, ఈ టైప్లో ఇది స్కేటింగ్ చేస్తారు కదా పిల్లలు ఆడుకునేది. ఇదైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంది. ఓకే, రోషన్ అయితే ఇప్పుడు లేడు ఇక్కడ, స్కూల్కి వెళ్ళిండు. నచ్చేపి స్కూల్కి పంపించిన, నువ్వు వచ్చేసరికి తెస్తా పప్ప అదే అని చెప్పిన. సరే, వాడు వచ్చిన తర్వాత వాడు ఎంత హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోతాడో చూపిస్తాను మీకు. వచ్చి చూపించాను ఇక వానికి. వాడు ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతుండు. పప్ప ఓపెన్ చేయి పప్ప, చూపి అంటే సరే అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. చూడండి వాడు ఆనందం చూడండి ఎలా ఉందో. అసలు ఆగట్లేదు. తొందరగా ఓపెన్ చేయి పప్ప, ఏం తెచ్చినావు నాకు చూపించు అని ఆతృతగా ఉన్నాడు. సర్లే అని ఓపెన్ చేశాను. వానికి ఏంటంటే అసలు ఏదైనా సరే ఇదే పెద్దది చిన్నది అని కాదు, మొత్తం మీద ఏదైనా కొత్తది కొనిపిస్తే చాలు ఎగ్జైటింగ్గా ఉంటాడు. ఇంతే వచ్చింది బాక్స్లో. వెయిట్ వచ్చేసి నార్మల్ ఒక 1 kg అట్లా ఉంది. కానీ బాగుంది అసలు చూడడానికైనా సరే వాడడానికైనా సరే చాలా బాగుంది. మొత్తం మెటల్, కింద వచ్చేసి ఐరన్ బాడీ ఉంది. దానివల్ల మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడింది. సరే, కాస్ట్ అంటే మీడియమే అన్నట్టు. లో కాస్ట్లో అడిగాను, లేవు అన్నారు. ఇదే స్టార్టింగ్ ప్రైస్ సార్ అన్నారు. ఇదైతే మనకు వచ్చేసి 2000, ఎగ్జాక్ట్లీ 2000 పడింది ఉప్పల్లో. జస్ట్ ఫర్ యూ అనే షాప్ ఇది ఉప్పల్ డిపో దగ్గర పక్కనే ఉంది. ఇక తన కోసమే ఆడు ఫిట్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు అసలు. ఎంత అంటే ఇక తొందరగా ఫిట్ చేయి పప్ప, ఇట్లా పప్ప అట్లా పప్ప అది ఇది అనేది అంటూనే ఉన్నాడు కంటిన్యూగా. పట్టుకొని హ్యాండిల్ పెట్టి పప్ప అంటే ఇక హ్యాండిల్ ఇన్సర్ట్ చేసేసి అన్నీ సెట్ చేసి చేస్తున్నాను. ఇది హ్యాండిల్ అన్నట్టు పైన హ్యాండిల్ 2 హ్యాండిల్స్ తోటి పర్లు ఇట్లా పట్టుకొని లెగ్స్ పైన పెట్టేసి స్కేటింగ్ చేయడం. నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూసిండు బావ వాళ్ళది, మా రోషన్ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళు బాగా ఆడుతుంటారు అన్నట్టు. ఇవి అది చూసి నాకు అది కావాలని చెప్పి నేను ఇప్పిస్తా తీపప్ప, నువ్వు స్కూల్కి మంచిగా పోతేనే ఇప్పిస్తా అంటే ఇక సరే అని చెప్పేసి వెళ్ళండి. ఈరోజు స్కూల్కి వచ్చి వాడిని ఆతృత చూడండి ఎలా ఉందో. ఏంటి పప్ప వెనక్కి ఇలా వచ్చింది అలా వచ్చింది ఇట్లా ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మా వాడిని గురించి తెలుసుగా, నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాడు వాడు. ఒక పడుకుంటప్పుడు తప్పించి ఇవి లాక్స్ అన్నట్టు ఎక్కడే ఇట్లా మొత్తం హ్యాండిల్ అట్లా ఫిట్ చేసిన తర్వాత లాక్ చేసేస్తే కదా ఎక్కడ స్కిట్ అవ్వదు కాదు. మనకు అడ్జస్ట్మెంటింగ్ కూడా ఉంటుంది. హైట్ పెద్దగా అవుతున్న కొద్ది ఇంకొంచెం హైట్ అట్లా తీసుకుంటారు. వాడిని ఆతృత చూడదు. కొందరు ఏ లెగ్ పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పేసి బ్రేక్ దొక్కుతా అంటాడు వెనకాల. ఇంకా ఇష్టం ఆడుకోరా అని చెప్పేసి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలంటే ఈయన ఏదో ఒకటి చేయాలి. అది ఇప్పిస్తేనే పోతా అని పెడతాడు స్కూల్కి. ఓకే, చూడండి మీకైతే నచ్చింది అనుకుంటాను. My father told me I was timid child.